మొదటి కొరింథీ మరి 12వ అధ్యాయంలో 18వ వచనము, అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము మరి శరీరంలో ఉంచెను. కాబట్టి దేవుడు మరి ప్రతి అవయాన్ని తన చిత్త ప్రకారము పనిచేయడానికి శరీరంలో ఉంచినాడు. కాబట్టి ప్రతి అవయవము మనం మరి పనిచేయాల. మనము క్రీస్తు శరీరం, సంఘము క్రీస్తు శరీరము గనక మనము అవయవములై ఉన్నాము గనక మనము పని చేయాలా. ఒకవేళ ఏ అవయవం అయితే పనిచేయదో అది నిర్జీవంగా ఉంటుంది. అంతేకాకుండా ఆ అవయవం ఎండిపోతుంది, అది పనికి రాకుండా అయిపోతుంది, తీసివేయడానికే పనికొస్తుంది. కాబట్టి శరీరంలో ప్రతి అవయవం పనిచేయాలి. కాలు పని కాలు, చెయ్యి పని చెయ్యి, కన్నుల పని కన్నులు, మరి ప్రతి ఆ రీతిగా చెవుల పని చెవు, చేతి పని చెయ్యి, కాలు పని కాలు. కాబట్టి అవయవంలో ప్రతిదాన్ని తన చిత్త ప్రకారము పనిచేయడానికి దేవుడు మరి ఉంచుతూ వచ్చినాడు. అదే రీతిగా సంఘం అనే శరీరంలో మనం కూడా మరి అవయవములై ఉన్నాము. కాబట్టి మనకు శిరస్సు దేవుడే. కాబట్టి మనం కూడా మరి దేవుడు మనల్ని ఏ పని కొరకు ఏర్పాటు చేసినాడో మనము ఆ పని చేయాలా. పని చేయకపోతే ఆరోగ్యం ఉండదు. పని చేస్తే మరి ఆరోగ్యం ఉంటుంది. పని చేస్తే మనం చురుకుగా ఉంటాము. పని చేస్తే జీతాన్ని పొందుతాము. పని చేస్తే భోజనానికి పాత్రలము. కాబట్టి మరి శరీరంలో దేవుడు తన చిత్త ప్రకారంగా పనిచేయడానికి ఏదైతే అవయవాలు పెట్టినాడో మరి ఆ అవయవాలు ఏ రీతిగా శరీర అభివృద్ధి కొరకు, శరీరం కొరకు, శరీర క్షేమాభివృద్ధి కొరకు మరి పనిచేస్తాయో మనం కూడా సంఘం అనే శరీరంలో అవయములై ఉన్నాం కనుక మనం కూడా పని చేయాలి. పని చేయకపోతే మరి అది చచ్చుబడిపోతుంది, అది నిర్జీవంగా ఉంటుంది, అది తీసివేయడానికే పనికొస్తుంది. కాబట్టి మరి మనం పని చేయ బద్ధులమై ఉన్నాం. అంతేకాకుండా మరి చూసినట్లయితే శరీరం యొక్క అవయవములో ఏవి మరి బలహీనంగా కనపడునో అవి మరి అవశ్యములే. కాబట్టి శరీరంలో మరి అన్ని అవయవాలు పనిచేస్తూ ఉంటాయి. మరి అది మరి స్వార్థాన్ని చూసుకోను, తన పని తాము చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా మరి కాగా ఒక అవయవం శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. కాబట్టి శరీరంలో మరి ఒక్క అవయవము శ్రమ పడినప్పుడు మిగతా అవయవాలన్నీ కూడా శ్రమ పొందుతాయి. ఒక అవయము ఘనత పొందినప్పుడు మిగతా అవయవాలన్నీ కూడా మరి అవి ఘనత పొందుతాయి. మరి అవన్నీ కూడా సంతోషిస్తాయి.